అండి. నమస్తే. నేనండి ఆయన పెళ్ళాన్ని. ఎలా ఉన్నారు? ఇవాళ నేను మా ఇద్దరు వదినలు కలిసి పంచకాయ బిర్యానీ చేద్దామని అనుకున్నాము. ఈ పంచకాయని మా చిన్నన్నయ్య, చిన్నొదిన కలిసి వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చారు. 2 పంచకాయలు తీసుకొచ్చారు. దాంట్లో ఒకటి మా అత్తయ్య గారి కార్యక్రమంలో పంచపొట్టు కూర చేసాము. ఈ బిర్యానీ చేసే ప్రాసెస్‌లో మా వదినలిద్దరూ నాకు హెల్ప్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను మా వదినలిద్దరూ కలిసి ఇట్లా వంట చేసుకుంటుంటే. మొన్న మా అత్తయ్య గారి కార్యక్రమం జరిగింది. అందుకోసమని వచ్చారు. ఇంకా ఎలాగో వచ్చారు గదా అని కొన్ని రోజులు సరదాగా ఉండిపోమన్నాను ఇద్దరిని. చాలా రోజులైంది మా వదినలిద్దరూ కలిసి ఇంటికొచ్చి. ఒకళ్ళొస్తే ఇంకొకళ్ళుండరు. మా పెద్దొదిన వచ్చినప్పుడు చిన్నొదిన ఉండదు. చిన్నొదిన వచ్చినప్పుడు పెద్దొదిన ఉండదు. ఈసారి మాత్రం భలే కలిసొచ్చింది ఇద్దరికీ. ఎప్పట్లా కాకుండా స్పెషల్‌గా ఏమన్నా చేసుకుందాం అనుకున్నాను. అందుకే ముందే ప్లాన్ చేసుకొని చిన్నొదిన వాళ్ళొచ్చేటప్పుడు పంచకాయ తీసుకురమ్మని చెప్పాను. మా చిన్నొదిన వాళ్ళ ఇంట్లో పంచకాయ చెట్టుంది. నేను ఇదివరకు పంచకాయ ఎప్పుడు కోయలేదు. నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అది కోయటానికి. నేను పంచకాయ కోయటం మొదలుపెట్టంగానే చూడండి మా మావయ్య గారు ఏమంటున్నారో. ఆయన అలా ఎందుకన్నారంటే మొన్న అత్తయ్య గారి కార్యక్రమానికి పంచకొట్టు కూర చేద్దాం అనుకొని 2 అవర్స్ స్పెండ్ చేసేసాము తెలియకుండానే. లాస్ట్ టైము మాకు హడావిడిలో ఈ కత్తి కనిపించలేదు. ఇప్పుడు నా అదృష్టం బాగుండి కనిపించింది. మీకు తెలిసిందే కదా పంచకాయ కోయటం చాలా కష్టము. జిగురు జిగురుగా చేతుకు అతుక్కుపోతుంది. అందుకే దానికి ఆయిల్ అప్లై చేస్తూ మనం కట్ చేసుకోవాలి. కనరెక్కకుండా మధ్య మధ్యలో పసుపు కూడా రాసుకుంటూ ఉండాలి. ఇలా బిర్యానీ చేస్తూ సరదాగా మాటలు చెప్పుకుంటూ మేము ఎంజాయ్ చేసాము. మీరు ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేసేయండి. ఎక్స్పీరియన్స్ గర్ల్ అసలు చూడు ఏ రకంగా రోజు పడేస్తున్నావు. మొన్న దాని మీద ఎక్స్పీరియన్స్ వచ్చిందా? అమ్మ తుమ్మితే కానీ నవ్వాలా కూర్చోబెట్టాడు. హాయ్ ఎవరికి హాయ్? సిగ్గుపడతాయారా? అరే నువ్వు కూడా సిగ్గుపడరా, నువ్వు కూడా సిగ్గుపడరా. అది కావాలా? అది కావాలి. ఇది ఎవర్రా బాబు? నేనేం అడిగా నువ్వేం చెప్తున్నా? కాదు బిర్యానీ తినొచ్చా పండింది దాంతో అని అడుగుతున్నా. జాక్ ఫ్రూట్ ఇప్పుడు అదే పెట్టాలి. ఇప్పుడు ఏంటి ఏంటి ఇప్పుడు చెప్పు. స్వీట్ స్పైసీ జాక్ ఫ్రూట్ బిర్యానీ. ఎవరు మీరేనా రెసిపీ కనిపెట్టింది? రెసిపీ ఫౌండరా? లాగండి. ఏ ప్రియా ప్రియా మనసు నిండా ఎన్నో ఆశలు కోరికలు నిరాశలు అయిపోయాయి. ఏం చేస్తున్నారు? పనసకాయ తింటున్నారా? దోసకాయలు అయిపోయినాయి. ఏమున్నాయి ఇంకా? ఇంకా ఎక్కువే ఉన్నాయి. దోసకాయలు ఉన్నాయా? దోసకాయ బిర్యానీ చేసిండి అయితే. దోసకాయ బిర్యానీ దోసకాయ బిర్యానీ ఓకేనా? పర్యవేక్షణాధికారి చూడాలి ఎంత సక్రమంగా జరుగుతుందా లేదా. మరి ఈవిడెవరు? నువ్వు పర్యవేక్షణాధికారి, మరి ఈవిడెవరు అంటున్నా? వెజిటేబుల్ కట్టరా? ఇక్కడ వెజిటేబుల్స్ తప్ప అన్నీ ఉన్నాయి కదా. ఆవిడెవరు మరి? మీరెవరండి? కుక్కర్ అంటే ఇదేనా? కుక్కర్ అంటే ఇదేనా? ఓకే. ఏంటి కూరగాయలు పిలిచామంటే పీలర కొట్టేశావు?
ఈ రైస్ కాదు కానీ మంచిగా రైస్ చేసుకుంటే బాగుంటుంది. వీడియో తీస్తున్నా అది లాగేస్తాకి చెప్తున్నావు. మేము పంచకాయ బిర్యానీ చేద్దాం అనుకున్నాము, కానీ అది అనుకోకుండా పండిపోయింది. ఇంకా అందుకే దాని ఆల్టర్నేషన్గా ఇంకా ఆలు బిర్యానీ చేసేద్దామని అనుకున్నాము. ఈ పంచకాయ వల్ల చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 అవర్ దాకా పట్టింది అది. ఇంకా అందుకే ఆలు బిర్యానీ చేద్దాం అనుకున్నాము. దానికి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది మొత్తం అయ్యేటప్పటికి. ఆలు బిర్యానీ అని కూడా ఎందుకు అనుకున్నామంటే ఇంట్లో అవే ఉన్నాయి. పెళ్ళైన తర్వాత మామూలు బిర్యానీ చేశాను, కానీ వెజ్ దమ్ బిర్యానీ ఇదే చేయటము. అప్పటికప్పుడు అనుకొని సరదాగా అందరం కలిసి చేసుకున్నాము. మేము ముగ్గురం ఇంత కష్టపడి బిర్యానీ చేస్తుంటే నన్నే కాకుండా ఇప్పుడు మా ఆడపడుచుల్ని కూడా మా వారు ఏడిపిస్తున్నారు. మరి ఏదో అదే కాన్సెప్ట్గా పెట్టుకుంటారేమో నాకు అర్థం కాదు. ఏ మాటకు ఆ మాట కానీ ఏడిపిస్తారు, అలాగే నవ్విస్తారు కూడా. అసలు టైం తెలీదు ఆయన ఉంటే. మా వారితో కలిసి వాళ్ళిద్దరు మేనల్లుళ్ళు కూడా గోలగోల చేసి పెట్టారు. ఏం చేస్తున్నారు మీరు? దానికి తలపాక కడుతున్నావా? తలపాక కడుతున్నావు ఏంటి? ఇంకా అందరం సరదాగా కూర్చొని మూవీ చూస్తూ బిర్యానీ తిన్నాం. స్వీట్ పొటాటో దమ్ బిర్యానీ. స్వీట్ పొటాటో సారీ స్వీట్ పొటాటో దమ్ బిర్యానీ బాగుందా? చాలా. నీకు ఎవరు చేశారు? పర్యవేక్షణ గారి. రే బిర్యానీ బాగుందా? సూపర్. ఓకే బాయ్ చెప్పండి అందరికి. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు